ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ రోజు SPG 1 స్టేట్ 1 ఎలక్షన్స్ జరగడం జరిగింది. 2025 to 2028 ట్రైనమ్ గాను ఈ రోజు మరి పాస్టేట్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నుకోవడంలో మరి మేము జనరల్ కేటగిరీ తరపున ముగ్గురము, స్త్రీల కేటగిరీలో ఇద్దరము, యూత్ కు ఒకరము రావడం జరిగింది. ఈ 6 మెంబర్స్ అవుట్ ఆఫ్ 9 కు 6 మెంబర్స్ గెలవడం జరిగింది. ఈ రోజు మేము కమిటీ విన్నర్స్ గా ఉన్నాము. ఈ రోజు మమ్మల్ని అందరినీ గెలిపించిన మా సంఘ సభ్యులందరికీ పేరు పేరున మా కమిటీ సభ్యులందరి తరపున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈ ఎన్నికలను ఇంత చక్కగా నిర్వహించిన పాస్టర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎంతో ఓపికగా మాతో ఖచ్చితంగా అందరినీ పారదర్శకంగా పరిశీలిస్తూ ఎన్నికలు జరిపించారు. అంతేకాకుండా మరి ఎక్కడ గొడవలు జరగకోకుండా మరి పోలీసు సిబ్బంది వారు మరి సామరస్యంతో అందరినీ మరి ఎక్కడ అలిగేషన్స్ లేకుండా వారిని అందరినీ మరి కంట్రోల్ చేస్తూ ఇంతవరకు మమ్మల్ని కూల్ గా మరి ఎన్నికలు జరుపుకునేటట్లు చేసినందుకు పోలీస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మాకందరికి సహకరించి మరి ఎటువంటి మరి ఎక్కడ ఏ ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా అందరికి న్యాయం జరిగేటట్లు మరి మీడియా సహోదరులందరూ కూడా మా దగ్గరకు వచ్చి మాకు పొద్దున్న నుంచి మాతోనే ఉండి సహకరిస్తున్నందుకు మీడియా సహోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి. ముఖ్యంగా సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మమ్మల్ని గెలిపించినందుకు. ఈ ఎన్నికలు జరగడంతో మరి మేము గెలిచిన కమిటీ మెంబర్స్ అందరికీ మాకు ఎంతో బాధ్యతలు ఉన్నాయి. మరి ఈ చర్చ్ను ఎంతో డెవలప్మెంట్ వైపుకు తీసుకెళ్ళాలి. మరి ఆర్చ్ అయితేనేమి, బెల్ టవర్ అయితేనేమి కట్టడానికి మేము కృషి చేస్తాం. SPG పాస్టేట్ చర్చి నంబర్ 1 దస్తగిరిపేట చర్చిలో మేము 2025-28 ఎలక్షన్ గాను పాస్టేట్ ఎలక్షన్లో మేము జీసస్ ప్యానల్ తరఫున 9 మంది పోటీ చేయగా ఆ 9 మందిలో మేము మా ప్యానల్ 6 మంది గెలుచుకున్నాము. అందులో స్త్రీలు 2, ఉమెన్స్ కేటగిరీలో 1, జనరల్ కేటగిరీలో 3 గెలవడం అయింది. యూత్లో 1, జనరల్లో 3, స్త్రీలలో 2, టోటల్గా 6 మంది గెలిచడం అయినది. ఈ 9 మందికి గాను 6 మందిని గెలిచినాము. మాకు ఎంతోగానో సహకరించిన మా యొక్క సంఘ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మా ఫ్రెండ్స్కు, స్నేహితులకు, పోలీసు వారికి, మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము. కాబట్టి మేము ఎంతగానో చర్చిని డెవలప్ చేయటకు సహాయపడతామని, మా వంతు కృషి చేస్తామని ఆశిస్తున్నాము. సమయం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి ఆశీస్సులతో, పోలీసు వారి సహకారంతో, మీడియా వారి సహకారంతో ఈ ఎలక్షన్లు సామాన్యంగా బాగా జరిపించారు. చాలా సింపుల్ గా మార్గదర్శకంగా జరిపించారు. మేమేదో ప్రజలు బయట గలాటలు జరుగుతాయని ఊహించుకున్నాము. ఏది లేకుండా నిమ్మలంగా ప్రశాంతంగా జరిగినాయి. చాలా సంతోషంగా జరిపించిన మా రెవరెండ్ ప్రేమచంద్ర బాబు గారికి, రంజిత్ బాబు గారికి, కోలాట్ రాజుబాబు గారికి, స్టీఫెన్ బాబు గారికి, ఇంకా పేరు పేరున వారికి వచ్చిన గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. కావున మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో ఈ సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.